ఈ ఓ, ఒకసారి చూడండి జాగ్రత్తగా చూస్తే సార్. నథింగ్ ఇస్తే నో ప్రాబ్లం. ఆఫీస్కి వెళ్తా బిజీగా ఉండి చూడలేదు సార్. యా యా ఓకే ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం. మన క్లాసు ఓ, అది వినండి తర్వాత చూడొచ్చు నో ప్రాబ్లం. సరే సరే ఓకే. యాక్చువల్గా మనకి దిస్ ఇస్ ఫైల్ వన్, రైట్? ఓకే, ఫైల్ వన్ ఉంది. లెట్స్ సే దిస్ ఇస్ ఎన్ ఎంటీ ఫైల్. ఎంటీ ఫైల్, రైట్ రైట్. ఎంటీ ఫైల్ ఉంది, ఫైల్ వన్. ఇక్కడ ఎస్, ఇక్కడ ఎస్ బాను ఉన్నాడు, రైట్ రైట్. ఇక్కడ యాక్చువల్గా ఎస్ మహేష్ ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే మహేష్ ఒక ప్లేస్లో ఉన్నాడు, భాను ఒక ప్లేస్లో ఉన్నాడు, ఫైల్ ఒక ప్లేస్లో ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫైల్ లోపల మనం ఏదైనా సరే డేటా రాయాలి అంటే సపోజ్ లెట్స్ సే భాను ఈజ్ ట్రయింగ్ టు రైట్ సమ్ డేటా. దట్ మీన్స్ వాట్ ఇన్సర్టింగ్ సమ్ డేటా. అంటే డేటాని ఇన్సర్ట్ చేయాలి ఇప్పుడు అనుకోండి. ఎప్పుడైతే ఈ ఫైల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాడో భానుకి తప్పకుండా ఈ ఫైల్ మీద ఎస్ డబ్ల్యూ యాక్సెస్ ఉండాలి. డబ్ల్యూ డబ్ల్యూ అంటే ఏంది? మనం ఏదైనా సరే కంటెంట్ రాయాలంటే డబ్ల్యూ యాక్సెస్ ఉండాలి. ఇక్కడ ఈ ఫైల్లో కంటెంట్ రాయాలంటే ఇన్సర్ట్ అంటారు దాన్ని. ఎస్, రైటింగ్ ద డేటా ఇంటూ ఫైల్, రైట్, ఫస్ట్ ఆప్షన్. ఆ తర్వాత మనకి ఈ కంటెంట్ నచ్చకపోయేసరికి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? మాడిఫై చేయాలనుకుంటున్నాడు. మాడిఫై సెకండ్ టైం. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు? ఉన్న కంటెంట్ని మాడిఫై చేసి పడేస్తాడు. దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్ విత్ రైట్. రైట్ ఆప్షన్ వల్ల మోడిఫికేషన్ కూడా అవైలబుల్. ఎస్ ఎస్. ఆ తర్వాత అలా కాదు, నాకు అసలు లైన్సే డిలీట్ చేయాలనుకుంటున్నాడు. లేదు లేదు, నాకు 4-5 లైన్స్ ఉన్నాయి, ఆ లైన్స్ మొత్తం డిలీట్ చేయాలా. ఎస్, డిలీట్ ఆప్షన్ కూడా వస్తుంది. లేదు లేదు, నేను మరికొంత డేటాని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎస్ ఎస్, దేనికి? ఈ ఫైల్కి. ఎస్, యూ కెన్ ఆల్సో యాడ్ సమ్ అదర్ డేటా. దీన్నే మనం ఏమంటామంటే అపెండ్ అంటాం. అపెండ్ అంటే ఏంటంటే వేరే డేటాని యాడ్ చేసుకోవటం. ఎస్, టోటల్గా ఇదంతా ఈ మొత్తాన్ని మనం ఎస్ రైట్ ఆపరేషన్ అంటాం. రైట్ అంటే ఇది. ఒక రైట్ ఆపరేషన్ ఒక ఫైల్కి ఇస్తే, ఒక భానుకి ఇస్తే ఆ భాను ఆ ఫైల్ మీద ఇలాంటి యాక్సెస్ అంతా తీసుకుంటాడు. అపెండ్ చేస్తాడు, డిలీట్ చేస్తాడు, మాడిఫై చేస్తాడు, ఇన్సర్ట్ చేస్తాడు. అలా కాకుండా నేను మహేష్కి జస్ట్ ఇదిగో జస్ట్ ఆర్ ఇచ్చా. ఆర్ అంటే ఏంది? జస్ట్ రీడ్ అంతే. అప్పుడు మహేష్ ఏం చేయగలడు? ఈ ఫైల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేయగలడు, అంతే, చూడగలడు. డిస్ప్లే, దట్ మీన్స్ వాట్? రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్, అంతే. రీడింగ్ అంటే డిస్ప్లే ద డేటా ఫ్రమ్ ద ఫైల్ అని అర్థం. రీడింగ్ అంటే అదే. అంటే కొంతమంది డిస్ప్లే అన్నా, రీడ్ అన్నా, యాక్సెస్ అన్నా అంతా ఒకటే. యాక్సెస్, టు యాక్సెస్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్ వన్, టు రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్ వన్, టు డిస్ప్లే ద డేటా ఫ్రమ్ ద ఫైల్ వన్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే, మొత్తం రైట్. రీడ్ అంటే అది. ఓకే, ఇది యాక్చువల్గా రీడ్. ఇక మనం ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి అంటే, ఎగ్జిక్యూషన్ అనే దానికి ఈ ఫైల్ మీద కాదు. ఎగ్జిక్యూషన్ అనేది ఏంటంటే ఫైల్ మారిద్ది. ఆ ఫైలు అది స్క్రిప్ట్ ఫైల్. స్క్రిప్ట్ ఫైల్ అంటే దీని లోపల లోపల స్క్రిప్ట్ ఉంటుంది అనమాట. స్క్రిప్ట్ అంటే ఏంటి సార్? ఎ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. స్క్రిప్ట్ అంటే ఎ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి? ఇన్స్ట్రక్షన్స్ ఇట్ మైట్ బి ఎస్ లైనెక్స్ సంబంధించిన కమాండ్స్ అయి ఉండొచ్చు. అర్థమైందా? లైనెక్స్కి సంబంధించిన కమాండ్స్ అయి ఉండొచ్చు. ఎస్ ఎస్, మొత్తం లైనెక్స్కి సంబంధించిన కమాండ్స్ అన్నీ ఒక ఫైల్లో రాస్తే దాన్నే స్క్రిప్ట్ అంటాం. ఆ స్క్రిప్ట్ పేరే షెల్ స్క్రిప్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. షెల్ స్క్రిప్ట్. నువ్వు డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలంటే షెల్ స్క్రిప్ట్ రావాలి, నీకు స్క్రిప్టింగ్ రావాలి సింపుల్గా. షెల్ స్క్రిప్ట్ వెరీ వెరీ ఫేమస్, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే నీకు స్క్రిప్టింగ్ అనేది పైథాన్ స్క్రిప్ట్ కూడా రాస్తాం కానీ, బట్ పైథాన్ వచ్చినా రాకపోయినా షెల్ వస్తే చాలు, చక్కగా మిమ్మల్ని తీసుకుంటారు, మంచి ప్యాకేజ్ ఇస్తారు మీకైతే. పైథాన్ వచ్చినా రాకపోయినా పైథాన్ని మనం ఉపయోగిస్తావా అంటే పైథాన్ ఉపయోగించి మనం స్క్రిప్టింగ్ రాయొచ్చు, మనం బిజినెస్ అప్లికేషన్ లాజిక్ రాయొచ్చు. లాజిక్ అంటే బిజినెస్ లాజిక్ రాయొచ్చు, స్క్రిప్టింగ్ రాయొచ్చు. పైథాన్ వల్ల మనకు రెండు ఉపయోగాలు ఉన్నాయి.
బిజినెస్ లాజిక్ రాయాలంటే యూ మస్ట్ బి ఎ డెవలపర్. నువ్వు పైథాన్ డెవలపర్ అయి ఉండాలా. పైథాన్ డెవలపర్ అయి ఉండి నువ్వు 100% మొత్తం పైథాన్ బాగా వచ్చి ఉండాలి. స్క్రిప్టింగ్ అనేది వేరే, డెవలపర్ వేరే, స్క్రిప్ట్ రైటింగ్ రాసేది వేరే. ఎస్. స్క్రిప్టింగ్ ఇన్ ద సెన్స్ వాట్, జస్ట్ మనకు కావాల్సిన ఒక పనిని ఫాస్ట్గా జరగటానికి స్క్రిప్ట్ రాస్తాం. దట్ ఈస్ వాట్ పైథాన్ స్క్రిప్ట్, దట్ ఈస్ వాట్ సెల్ స్క్రిప్ట్. అట్లా మనకు కావాల్సిన పనిని మాన్యువల్గా చేయకుండా మాన్యువల్గా చేసే ప్రొసీజర్ మొత్తాన్ని ఒక ఫైల్లో రాసుకుంటాము. ఇది స్టెప్స్ మాదిరిగా. స్టెప్స్, a series of steps, a group of steps, series of steps, a group of steps, group of commands, నథింగ్ బట్ స్క్రిప్ట్ అనమాట. అది యాక్చువల్గా స్క్రిప్ట్ అంటే అది మీనింగ్. స్క్రిప్ట్ అంటే a group of steps, series of steps, లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఈ మొత్తాన్ని కలిపితే స్క్రిప్ట్ అంటాం. గ్రూప్ ఆఫ్ స్టెప్స్. ఓకే. ఓకే. తర్వాత సిరీస్ ఆఫ్ స్టెప్స్, మల్టిపుల్ కమాండ్స్, మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఈ విధంగా మనం ఏవి మాట్లాడినా ఓకే, నో ప్రాబ్లం. ఓకే. లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఎస్, కాల్డ్ స్క్రిప్ట్. అంతే, దీన్ని మనం స్క్రిప్ట్ అంటాం. అది దేంట్లో రాస్తున్నారో చూసుకొని చేసుకోవాలి, అంతే. ఎస్, దీన్ని మనం స్క్రిప్ట్ అంటాం. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ స్క్రిప్ట్? ఎస్, ఆటోమేట్ ద టాస్క్. టాస్క్ అంటే ఏంది? పని. ఆటోమేట్ ద టాస్క్. ఓకే. ఆటోమేట్ ద టాస్క్ అంటే మీరు చేయాల్సిన టాస్క్ని పూర్తి స్థాయిలో ఆటోమేట్ చేస్తుంది. ఆటోమేట్ అంటే ఏంది? వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్, ద స్క్రిప్ట్ విల్ డూ యువర్ వర్క్. అంతే, ద స్క్రిప్ట్ విల్ డూ యువర్ వర్క్. దిస్ ఈజ్ వాట్ స్క్రిప్ట్ మనం అక్కడ వాడతాం అనమాట. అంటే మాన్యువల్గా చేసే పనిని పూర్తి స్థాయిలో ఎస్ ఆటోమేట్ చేయటాన్ని స్క్రిప్ట్ అంటాం. ఆటోమేట్ ద టాస్క్ వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్, ద స్క్రిప్ట్ విల్ డూ యువర్ వర్క్. అంతే, ఆ స్క్రిప్టే మీరు చేయాల్సిన పని అంతా చేసేస్తుంది, అంతే, మాన్యువల్గా కాకుండా. సో ద మాన్యువల్ వర్క్ విల్ బి రెడ్యూస్డ్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. వాట్ ఈస్ మీన్ బై స్క్రిప్ట్ అంటే ఇది. స్క్రిప్ట్ అంటే ఏంది చెప్పంటే ఇది చెప్పండి చాలు. గ్రూప్ ఆఫ్ స్టెప్స్, సిరీస్ ఆఫ్ స్టెప్స్, మల్టిపుల్ కమాండ్స్, మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్, లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. మీరు ఏదైనా వాడి చెప్పొచ్చు అట్లా. స్క్రిప్ట్ దేనికంటే ఆటోమేట్ ద టాస్క్ అంటే ఏంది? పని. పని అంటే ఏంది? పని అంటే సింపుల్గా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ జరగాలి. ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ జరిగిన తర్వాత సర్వీస్ని రీస్టార్ట్ చేయాలి. ఇది ఒక పని. ఈ పని అనేది మనకు సంబంధం లేకుండా స్క్రిప్టే చేస్తుంది, లైన్స్ మనం దానికి ఇస్తే అట్లా అనమాట. ఓకే. ఈ లైన్స్ అర్థం చేసుకొని వెంటనే ఈ లైన్స్ ఎగ్జిక్యూషన్ జరుగుతాయి. ఎగ్జిక్యూషన్ జరిగిన వెంటనే పని జరిగిపోద్ది అక్కడ. ఎస్, దిస్ ఈజ్ వాట్ స్క్రిప్ట్. ఇలాంటి స్క్రిప్ట్ ఫైల్ని ఎస్ ఒక వ్యక్తి, ఈ పర్సన్ ఉన్నాడు, ఈయన పేరు చందు. మరి ఈ వ్యక్తి ఈ స్క్రిప్ట్ ఫైల్ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే, ఎగ్జిక్యూషన్ అంటే అర్థం ఏంటి అంటే లోపల ఉన్న స్టెప్స్ అన్నీ ఎగ్జిక్యూషన్ అవుతాయి. అప్పుడు మనకు ఒక పని జరిగిద్ది అనమాట. మనకు పని జరిగిద్ది. ఎస్. సో కాబట్టి ఈ చందు అనే వ్యక్తికి డైరెక్ట్గా మనం ఎక్స్ పర్మిషన్ ఇవ్వాలి. ఎక్స్. If I provide X permission to the Chandu user on script file మీద చందు యూజర్కి ఎక్స్ అనే పర్మిషన్ నేను ఇస్తే చందు యూజర్ కెన్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్ ఫైల్ ఈజీలీ. ఓకే. ఏం సార్, చందు కాకుండా భాను చేయలేడా? నో, భాను చేయలేడు. ఎందుకు? భాను డజంట్ హ్యావ్ ఎక్స్ పర్మిషన్. ఎక్స్ లేకపోతే భాను చేయలేడు. మహేష్ చేయలేడా? మహేష్ కూడా చేయలేడు, ఎక్స్ లేదు కదా. అట్లా ఎవరికైతే ఎక్స్ పర్మిషన్ ఉందో దే కెన్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్ ఫైల్. అది స్క్రిప్ట్ ఫైల్స్కి మనం ఎగ్జిక్యూషన్ వాడతాం ఇక్కడ, అంతే. ఏదైనా ఒక ఫైల్ని ఎగ్జిక్యూషన్ చేయాలన్నప్పుడు ఎక్స్ అనే ఆప్షన్ ఇస్తాం.
ఇలాగా మనం కంటిన్యూగా ప్రతి నిమిషానికి, ప్రతి హాఫ్ అన్ అవర్కి, ప్రతి 1 అవర్కి, ప్రతి వ్యక్తికి ఎవరికి ఎలాంటి పర్మిషన్ కావాలో ఇచ్చే డ్యూటీ మనది. అంతే, మనం అంతే చేసేది. ఎస్ ఎస్. సరే, ఓకే, బాగుంది. సో రీడ్, రైట్, ఎక్స్ అన్నారు, కరెక్టే. ఇక్కడేమో ఫైల్స్ ఉన్నాయి. రైట్ రైట్, ఫైల్స్ ఉన్నాయి. ఫైల్ అంటే ఫైల్ 1, ఫైల్ అంటే ఫైల్ 2 ఉంది. రైట్. ఇప్పుడు యాక్చువల్గా ఫైల్ 1 ఉంది, ఫైల్ 2 ఉంది, కరెక్టే. కరెక్టే. ఇక్కడేమో ఎస్, మనకి ఒక వ్యక్తి భాను ఉన్నాడు, ఒక వ్యక్తి ఎస్ మహేష్ ఉన్నాడు, ఆ, తర్వాత ఒక వ్యక్తి మరో చందు ఉన్నాడు, ఇట్లా. ఓకే. మరి వీళ్ళందరూ ఎస్ అదర్సే. రైట్ రైట్, అదర్స్. ఓకే. మరి అదర్స్కి ఎస్ ఈ ఫైల్స్ మీద రీడు రైట్ ఎక్స్ ఇవ్వాలా, లేకపోతే రీడు రైటే ఇవ్వాలా? ఈ ఫైల్స్ మీద రీడ్ రైట్ ఇవ్వాలా ఎవరికి? అదర్స్కి. ఓహో, అదర్స్ మొత్తానికి. ఎస్ ఎస్, భాను, మహేష్. అరే ఎలా ఇవ్వాలి ఇది? అప్పుడు లైనెక్స్ నేను అడిగా. అప్పుడు లైనెక్స్ ఒక కమాండ్ పేరు చెప్పింది. కమాండే chmod. chmod is a command to provide a permission to a particular file or directory to the others or groups or owners, వాళ్ళు ఎవరైనా సరే ఇవ్వచ్చు మనం. అది chmod ఉపయోగించి. అయితే chmod ఉపయోగించి ఇవ్వచ్చు, కానీ బట్ ఎలా ఇవ్వాలనే దానికి లైనెక్స్ కొన్ని రూల్స్ పెట్టింది. ఎస్ ఎస్ ఎస్. చూడండి, మనం హౌ టు ప్రొవైడ్ పర్మిషన్స్. ఓకే, chmod కరెక్టే, కానీ chmod కానీ chmod ఉపయోగించి ఒక ఫైల్కి ఒక ఫైల్కి పర్మిషన్ ఎలా ఇవ్వాలి? ఎవరికి? అదర్స్ అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు, ఓనర్స్ అవ్వచ్చు. ఎలా ఇవ్వాలి అంటే అప్పుడు లైనక్స్ చెప్పింది, ఏం లేదు, మనం 2 విధాలుగా పర్మిషన్స్ అసైన్ చేయొచ్చు. 2 విధాలుగా అంటే నెంబర్ 1, నెంబర్ 2, 2 విధాలుగా పర్మిషన్స్ అసైన్ చేయొచ్చు. ఎస్, పర్మిషన్స్ అసైన్స్ కెన్ బి డన్ ఇన్ 2 ways. ఓకే, ఎలాగా అంటే ఫస్ట్ టైపు, సెకండ్ టైప్. ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్. మోడల్ నెంబర్ 1, మోడల్ నెంబర్ 2. ఓకే, మోడల్ నెంబర్ 1, మోడల్ నెంబర్ 2 అంటే అప్రోచ్ నెంబర్ 1, అప్రోచ్ నెంబర్ 2. ఈ 2 మోడల్స్ ఉపయోగించి మనం ఒక ఫైల్స్కైనా ఒక డైరెక్టరీస్కైనా పర్మిషన్స్ అసైన్ చేయొచ్చు. అయితే మోడల్ నెంబర్ 1 ఉపయోగించి పర్మిషన్ అసైన్ చేయాలా అంటే దాని లోపల ఎస్ కొన్ని చూడండి, ఫస్ట్, సెకండ్, 2, 3 ఇచ్చింది. ఏంటి చేయాలి బాబు అంటే ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చింది. అరే, ఒకటోదేమో ప్లస్, రెండోది మైనస్, మూడోది ఈజ్ ఈక్వల్ టు, అంతే. ఇది మోడల్ నెంబర్ 1. అంటే ఈ మోడల్ నెంబర్ 1 ఉపయోగించి మీరు ఫైల్స్కి, డైరెక్టరీస్కి పర్మిషన్ ఇవ్వచ్చు అని చెప్పింది. మోడల్ నెంబర్ 1 ఉపయోగించి ఫైల్స్కి, డైరెక్టరీస్కి పర్మిషన్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఓకే, ఎలా? ఏం లేదు, ప్లస్ అంటే ప్లస్ అని రాసామనుకో యాడింగ్ ద పర్మిషన్ అని అర్థం అని చెప్పింది లైనక్స్. యాడింగ్ పర్మిషన్స్. ప్లస్ అంటే ప్లస్ సింబల్కి గుర్తు ఏంటంటే యాడింగ్ పర్మిషన్స్. మైనస్ సింబల్కి గుర్తు ఏంటంటే రిమూవ్ పర్మిషన్. రిమూవ్ పర్మిషన్. పర్మిషన్లు తీసేయాలంటే మైనస్ పెట్టాలా? ఓకే, ఈజ్ ఈక్వల్ అంటే ఈక్వల్ పర్మిషన్. ఇలా చెప్పింది, ఈక్వల్ పర్మిషన్. ప్లస్ అనేదేమో యాడింగ్ కోసం, మైనస్ అనేదేమో రిమూవ్ కోసం, ఈక్వల్ ఏమో ఈజ్ ఈక్వల్ ఏమో ఈక్వల్ పర్మిషన్ ఇవ్వడం కోసం. ఎలా అది? ఏం లేదు, సింపుల్గా ఇప్పుడు మీరున్నారు, సపోజ్ మీరు ఎస్ భాను ఉన్నాడు అనుకో. భాను మైనస్ ఎక్స్ అని రాస్తే ఏమైతే ఇప్పుడు భాను నుంచి ఎక్స్ తీసేయని అర్థం. అలాగే భాను మైనస్ డబ్ల్యూ అనుకో, భాను నుంచి డబ్ల్యూ తీసేయి. భానుకి డబ్ల్యూ అనే కమాండ్ యాక్సెస్ తీసేయి అని అర్థం. అలాగా మనకి ఇంకా చూస్తూ మహేష్ ఉంది. మహేష్ ప్లస్ ఎక్స్ అన్నాం అనుకో, అప్పుడేంది? మహేష్కి ఎక్స్ అనే పర్మిషన్ ఇవ్వు. ప్లస్ అంటే ఏంది? ఇవ్వటం, యాడింగ్ అట్లా అనమాట. అలా కాకుండా మహేష్ అని రాసి మైనస్ ఎక్స్ రాసామనుకో, రిమూవ్. మహేష్ అనే వ్యక్తికి ఎక్స్ అనే పర్మిషన్ రిమూవ్ చేయి అని అర్థం. ఇట్లా ఈ మాదిరిగా మనం అర్థం చేసుకోవాలా. లేదు అందరికీ వచ్చేసి అదే పర్మిషన్ ఇవ్వంటే ఈజ్ ఈక్వల్ టు.
అయితే ఇక్కడ లైనెక్స్ గురించి కొన్ని విషయాలు మనం చాలా చక్కగా నేర్చుకోవాలి. ఏం చెప్పింది అది? చెప్పాను కదా, మనకి గ్రూప్స్కి పర్మిషన్ ఇవ్వచ్చు,